ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి తన తమ్ముడు కిరణ్తో కలిసి చాలా సంతోషంగా జీవించేవాడు. చిన్నప్పట్నుండి వాళ్ళిద్దరి మధ్య బంధం చాలా బలంగా ఉండేది. కిరణ్ పడిపోతే రవి పరిగెత్తుకుంటూ వెళ్లి లేపేవాడు. అతను ఏడిస్తే ఓదార్చేవాడు. "నువ్వున్నావు కదన్నా" అని కిరణ్ చెప్పినప్పుడు రవి ముఖంలో కనిపించే ఆనందం మాటల్లో చెప్పలేనిది. వారి తల్లిదండ్రులు పేదవాళ్లే అయినా ఆ ఇంట్లో ప్రేమ మాత్రం చాలా ఎక్కువగా ఉండేది. కాలం గడుస్తూ ఉండగా వారి కుటుంబ పరిస్థితి మరింత కష్టమైంది. ఒకరోజు రవి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటివరకు బాగానే నడిచిన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇంట్లో డబ్బుల అవసరం పెరిగింది. అప్పుడు రవి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నాడు. తన చదువు మధ్యలోనే ఆపి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. "నా చదువు మానేస్తా, కాని కిరణ్ మాత్రం చదవాలి" అని తన తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లి కన్నీళ్లు పెట్టుకుంది కాని రవి మాటమీద నిలబడిపోయాడు. ఆ రోజునుండి రవి తన కలలను త్యాగం చేసి తమ్ముడి భవిష్యత్తు కోసం కష్టపడటం ప్రారంభించాడు. రవి రోజు కూలి పనికి వెళ్లేవాడు. ఎండలో పనిచేస్తూ చెమటలు కారినా, అలసట వచ్చినా అతని మనసులో ఒక్కటే ఆలోచన ఉండేది: కిరణ్ మంచి స్థాయికి వెళ్ళాలి. కిరణ్ మాత్రం చదువులో చాలా బాగా ఉండేవాడు. అతను స్కూల్లో టాప్ స్టూడెంట్గా నిల్చేవాడు. రాత్రిళ్ళు రవి అలిసిపోయి వచ్చినప్పుడు కూడా కిరణ్ చదువుకుంటూ ఉండటం చూసి అతనికి ఆనందం కలిగేదు. "నా తమ్ముడు పెద్దవాడవుతాడు" అని గర్వపడేవాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. కిరణ్ పెద్దవాడై సిటీకి వెళ్లి కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడు. అక్కడ అతనికి కొత్త స్నేహితులు కలిశారు. కొత్త జీవితం మొదలైంది. మొదట్లో అన్నతో ఫోన్లో మాట్లాడేవాడు, కాని క్రమంగా అతని ప్రవర్తన మారిపోయింది. ఫ్రెండ్స్తో టైం గడపడం, కొత్త స్టైల్లో జీవించడం వల్ల అతను తన కుటుంబాన్ని మెల్లగా దూరం చేసుకున్నాడు. రవి కాల్ చేస్తే "బిజీ అన్నా" అని చెప్పి పెట్టేసేవాడు. తల్లి ఎదురుచూస్తూ ఉండేది, కాని కిరణ్ మాత్రం ఆ విషయం పట్టించుకోలేదు. ఒకరోజు కిరణ్ ఇంటికి వచ్చాడు, కాని అతని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. రవి ఎంతో ప్రేమగా మాట్లాడాలని ప్రయత్నించినా కిరణ్ మాత్రం చల్లగా స్పందించాడు. "నా లైఫ్ నేను చూసుకుంటా, మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి" అని అన్నాడు. ఆ మాటలు రవి హృదయాన్ని ముక్కలుగా చేశాయి. తన కోసం అంత త్యాగం చేసిన అన్నను ఇలా మాట్లాడ్డం తల్లి తట్టుకోలేక ఏడ్చింది. ఆ రోజు కిరణ్ కోపంతో ఇంటిని వదిలి వెళ్ళిపోయాడు. సిటీకి వెళ్లిన తర్వాత కిరణ్ నిజమైన జీవితాన్ని ఎదుర్కొన్నాడు. అతను ఊహించినంత సులభంగా జీవితం లేదు. జాబ్ దొరకలేదు, డబ్బులైపోయాయి, ఫ్రెండ్స్ కూడా దూరమయ్యారు. ఒంటరిగా కూర్చుని ఉండగా తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అన్న తనను ఎలా చూసుకున్నాడో, తనకోసం ఎంత త్యాగం చేశాడో గుర్తుకొచ్చాయి. అప్పుడే అతనికి తన తప్పు అర్థమైంది. "నన్ను నిజంగా ప్రేమించినవాడిని నేనే దూరం చేసుకున్నాను" అని అతను బాధపడ్డాడు. తరువాత రోజు కిరణ్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. రవి బయట కూర్చొని ఉన్నాడు. కిరణ్ దగ్గరికి వెళ్లి "అన్నా, నన్ను క్షమించు" అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కొన్ని క్షణాలు రవి ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత అతను నెమ్మదిగా లేచి కిరణ్ దగ్గరకు వచ్చి "బ్రదర్ అంటే ఎప్పుడూ వదిలేసేది కాదురా" అని చెప్పి అతన్ని గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ క్షణంలో ఇద్దరి కన్నీళ్లు కలిసి ఒక కొత్త బంధాన్ని మళ్లీ నిర్మించాయి. తల్లి కూడా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టారు.